ఓం శ్రీ మాతే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తేదీన వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుందో తెలుసుకుందాం. ఈ నెల నవంబర్ 5వ తేదీన అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి. ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, ఏమైనా తినవచ్చా, తాగవచ్చా, గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా, ఈ విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు, ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజు కొన్ని దివ్య శక్తులు ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి. అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక బుధవారం నాడు కలిసి రావడం వలన ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవరితరం కాదు. మనం ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా, అసలు ఈరోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడు అనుగ్రహం కలుగుతుంది, అలాగే అత్యంత పుణ్య దీపంగా చెప్పుకొని 365 వత్తులు దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే 365 రోజుల దీపాన్ని వెలిగించినంత ఫలితం 100% కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈరోజు గొప్పతనం గురించి విందాం. ఇలా వినడం వలన అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం వస్తుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. తెలియని విషయాన్ని ఒకసారి షేర్ చేయడం ద్వారా మహాపుణ్యం. ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ 5వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ మాసంలో మీకు కుదిరిన అన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే కార్తీక మాసం అక్టోబర్ 22వ తేదీన ప్రారంభమై నవంబర్ 20వ తేదీన ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ప్రతి మాసం లాగానే ఈ కార్తీక మాసం కూడా 4 కార్తీక సోమవారాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాము. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడే కాదు, విష్ణుమూర్తిని కూడా పూజించాలి. ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడిని రూపంలో పిలుస్తాము. శివకేశవులకు భేదం లేదా నియమ శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని ఈ మాసంలో శివకేశవులను ఇద్దరిని కూడా మనం ఆరాధించాలి. అయితే కార్తీక మాసం ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి. అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఉదయం 4 గంటల నుండి 5 గంటల లోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి. మీకు వీలుంటే మీ దగ్గరలో ఉన్న చెరువు కానీ, దగ్గరలో ఉన్న నది దగ్గర కానీ మీరు స్నానాలు చేస్తే చాలా శుభప్రదం. అలా అందుబాటులో లేకుంటే మీరు ఇంట్లోనే ఈ స్నానాలు చేయవచ్చు. మీరు నీటిని తీసుకొని నీటిలో కొద్దిగా గంగాజలం కానీ పసుపు కానీ వేసుకొని గంగా 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 అని 3 సార్లు చేతితో తిప్పుతూ మీరు గంగా దేవిని తలుచుకుంటే గంగాదేవి ఆ నీటిలోనికి ప్రవేశిస్తుంది. తర్వాత మీరు ఆ నీటితో స్నానాలు అనేవి చేయవచ్చు. ఇలా కూడా కుదరని వారు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుడి కాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది. ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. కాబట్టి అటువంటి చంద్రుని కిరణాలు పడిన నీటితో స్నానం చేసినా చాలా మంచిది. అయితే స్నానం చల్లటి నీటితో చేయాలా లేక వేడి నీటితో చేయాలంటే చల్లటి నీరుతోనే కార్తీక స్నానం అనేది ఆచరించాలి. అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగోలేదు అంటే మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. తప్ప ఏమీ లేదు. గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. అయితే ఈ మాసం అంతా కూడా రోజు తలస్నానం చేయాలి అంటే రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మగవారైతే ప్రతిరోజు తలస్నానం చేయాలి. అదే ఆడవారైతే రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. ఒకరోజు మీరు చేసి 2 రోజుల తర్వాత మామూలుగా వంటి స్నానం చేసుకోవచ్చు. ఆ తర్వాత తలస్నానం చేసి మీరు పూజ అయితే చేసుకోవచ్చు. అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడవచ్చా అని చాలామంది డౌట్ అనేది ఉంటుంది. షాంపూ వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు తీసుకొని ముఖానికి రాసుకోండి. అలాగే కాలికి చేతికి కూడా రాసుకోండి. కాళ్ళకి పాదాలకి కూడా పసుపును రాసుకోండి. ఇలా పసుపు రాసుకోవడం వల్ల మీరు తలస్నానం చేసినంత ఫలితం వస్తుంది. ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు. ఆ తర్వాత
ఇంటి అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అయితే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు నిద్ర లేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట, అలాగే ఇంటి హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా తులసి పూజ మందిరం ముందు బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు కూడా బాగా వాకిలి ఉన్నవారు తప్పకుండా ఆ ఇంటిని నిండుగా ముగ్గులు వేస్తే చాలా మంచిది. ఇంటి ముందు పచ్చగా ఉన్న రంగవల్లికలను చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీ పూజ గదిలో 2 దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర 2 దీపాలని పెట్టుకోవాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడితే చాలా శుభప్రదం. అలాగే దీపారాధన కూడా 2 వత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇవన్నీ కూడా మనం తెల్లవారక ముందే చేయాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు, పూజలు, ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన, తులసి కోట దగ్గర దీపారాధన, ఇలా ఏమైనా సరే సూర్యుడు రాకముందే అంటే 5:30 లోపే చేస్తేనే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి. అంటే ఉదయం సాయంత్రం సంధ్యా వేళలో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి. ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో పూజలు అయితే మీరు స్టార్ట్ చేసుకోవాలి. అలాగే పూజా మందిరం ముందు రోజు పెట్టిన పువ్వులు, నైవేద్యాలు, ఇంకా దీపపు కుందులు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి. పూజా మందిరంలో మీరు ముగ్గు వేసుకొని వీలు ఉంటే తప్పకుండా ముగ్గు వేసుకొని తర్వాత శివలింగం కానీ లేదా స్వామివారు ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మీ పూజా మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలా అవన్నీ పెట్టుకొని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది. ఈ మాసంలో ఎవరైనా పూజ చేసుకోవచ్చు. దీనికి ఆనవాయితీ అనేది లేదు. ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండవచ్చు. ఈ నెల అంతా దీపారాధన చేసుకుంటాము, అలాగే పూజలు చేసుకుంటాము అని సంకల్పం చెప్పుకొని పూజలు అయితే చేసుకోవచ్చు. ఈ మాసంలో చేసే పూజలు మీకు అత్యధిక ఫలితాలను ఇస్తాయి. ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి. కాబట్టి అలా వచ్చినప్పుడు ఈ 3 రోజులు వదిలేసి మిగిలిన రోజులు మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానమైనది ఏమిటి అంటే మీరు ఎంతో భక్తితో ఆ పరమశివుడిని పూజిస్తాము అనేది ముఖ్యం. అంతేకాని హంగులకు ఆర్భటాలకు పోయి భక్తి లేకపోతే మీరు చేసే పూజలకు ఫలితం దక్కదు. మనసు లగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది. ఇక్కడ ముఖ్యం ఏమిటంటే పూజ చేసుకోవాలనే ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు. అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమిదలో ఒక దీపం వెలిగించినా చాలు, అదే కొండంత వెలుగుని ఇస్తుంది. ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునే వాళ్ళు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్యం అయితే లభిస్తుంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే గుడికి వెళ్ళినా సరే మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. మేము ఈ నెల అంతా చేయలేము అనుకుంటే ఈ కార్తీక 4 సోమవారాలు ఉన్నాయి కదా, 4 సోమవారంలో అయినా మీరు దీపం వెలిగించి మీ సంకల్పం అనేది చెప్పుకోండి. ఎంతటి పేదవారైనా ధనవంతుడైనా ఆ మహాశివయ్య దీవిస్తాడు. అంతేకాదు శివ సాన్నిహిత్యం లభిస్తుంది. కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం 6 పద్ధతుల్లో చేయవచ్చు అని వివరించడం జరిగింది. మరి 6 పద్ధతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అందులోనూ మొదటిది, శక్తిగల వారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్రం దర్శనార్థం తులసి తీర్థం సేవించాలి. దీన్ని ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు
రెండవది ఏకభుక్తము స్నానదాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనిని ఏకభుక్తము అంటారు. ఇది కూడా కుదరని వారు మూడవది నక్తము. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి. దీనిని నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది అయ్యా చితమహా భోజనానికి తమ ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారి పిలిచి మరీ భోజనం పెడితే భోజనం చేయడం. ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది స్నానము. ఈరోజు స్నానం అనంతరం శివ పంచాక్షరి మంత్రము జపించడం, దీనిని స్నానము అంటారు. మాకు జపించడం చేత కాదు, తెలియదు అన్నవారికి చివరిది ఆరవది దానం. నల్ల నువ్వులను దానం చేసినా సరిపోతుంది. దీన్ని తిరగానము అంటారు. ఈ ఆరిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఏది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆశించకుండా ఉంటే అలాంటి వారు 8 యుగాల పాటు కుంభిపాక నరకాలను పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది. కాబట్టి 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళు, రోగపీడితులు, శరీరం సహకరించని వారు, ఏదైనా కారణంగా ఆటంకం వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరు ఈరోజు ఉపవాసం చేయాలి. ఇంకా చాలామందికి ఉండే సందేహం ఏమిటి అంటే ఇలా 365 ఉత్తర దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా, 365 దీపాన్ని వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతుంది. మీరు 365 వత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించుకోవచ్చు. ఉపవాసం ఉండాలి అనే నియమం లేదు. ఉంటే చాలా మంచిది, కానీ ఖచ్చితంగా ఉండాలి అనే నియమం అయితే ఏమీ లేదు. ఉపవాసం లేకుండా కూడా 365 వత్తులను స్నానం చేసి వెలిగించవచ్చు. చాలామంది ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు. కానీ కార్తీక పౌర్ణమి రోజు అంతా పచ్చి ఉపవాసాలు చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు. అంత కటిక ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు కేవలం ఒక్క ఏకాదశి రోజున మాత్రమే చేయాలని పెట్టారు. మిగిలిన రోజులలో ఇతర దానాలు చేయాలని సూచించారు. కార్తీక పౌర్ణమి రోజు మీరు కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి. తర్వాత తూర్పు వైపు నక్షత్రము చూసి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు, పండ్లు లాంటివి తినండి. మధ్యలో పళ్ళ రసాలు తాగండి. మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు. ఇక నక్షత్రం దర్శనం తర్వాత దేవునికి పూజ చేసి 365 ఉత్తర దీపాలను వెలిగించాలి. అంతేకాని కటిక ఉపవాసాలు చేయాలని నియమం ఏమీ లేదు. పండ్లు, ద్రవ పదార్థాలు మీకు ఏ విధంగా తినాలనిపిస్తే ఆ విధంగా తీసుకోవచ్చు, తాగవచ్చు. అలాగే ఇలా ఉపవాసం ఉండలేని వారు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి యథావిధిగా 365 వత్తుల దీపంని వెలిగించవచ్చు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మీరు 365 వత్తులను వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం అయితే ఏమీ లేదు. మీరు చక్కగా స్నానం చేసి నిర్భయంతరంగా 365 వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి వాళ్ళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన